రామాయణం ఒక గొప్ప ఇతిహాసం. అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అలాంటి పాఠాలలో ఒకటి ఈ చిన్న ఉడత కథ. వానరసేనతో కలిసి సముద్రంపై వంతెన నిర్మాణం ప్రారంభించాడు శ్రీరామచంద్రమూర్తి. అన్ని వానరులు పెద్ద పెద్ద రాళ్లు మోసుకుంటూ పనిచేస్తున్నారు. ఉడత ఇసుకలో తిరిగి తన శరీరానికి ఇసుక అంటించుకుంది. తర్వాత వానరులు వేసిన రాళ్ల మధ్య ఆ ఇసుకను వేసింది. ఇలా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉడత తన వంతు సహాయం చేసింది. కొంతమంది వానరులు ఉడతను చూసి నవ్వారు. నీ చిన్న సహాయం ఏం ఉపయోగం అని ఎగతాళి చేశారు. శ్రీరామచంద్రమూర్తి ఉడత ప్రయత్నాన్ని గమనించాడు. దానిని ప్రేమగా ఎత్తుకుని దాని కృషిని ప్రశంసించాడు. ప్రేమగా తన చేతులతో నిమిరాడు. ఆ దైవస్పర్శ వల్లే ఉడత వెనుక కనిపించే గీతలు ఏర్పడ్డాయి. అవి భగవంతుని ఆశీర్వాదం, ఆయన దివ్య వేలిముద్రల గుర్తులు. మొరల్ ఆఫ్ ద స్టోరీ: చిన్న ఉడత లాంటి నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఉంటే భగవంతుడి ప్రశంసలు కూడా పొందవచ్చు.